జయ హో పిఎస్ఎస్ఎం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మరి ఇన్ని రోజుల తర్వాత ఎంతో అద్భుతంగా మనం ఈరోజు జయ హో పిఎస్ఎస్ఎం అంటూ మరలా మన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మరి ఈ కార్యక్రమం ద్వారా మన సీనియర్ మాస్టర్ల యొక్క జ్ఞానాన్ని వారు ఏదైతే పిఎస్ఎస్ఎంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వారి జీవిత ప్రయాణం సాగింది మొదలగు విశేషాలన్నీ వారు తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. మరి ఈ రోజు మొదటి రోజుకి మన అందరికీ సుపరిచితులు మన కాసిన ఆనంద ప్రసాద్ గారు వచ్చారు. వారు పిఎస్ఎస్ఎంలో 2006 సంవత్సరంలో నుంచి అప్పటి నుంచి వారి ధ్యాన జీవితాన్ని ప్రారంభించి ఎంతో అద్భుతంగా సాధన చేసుకుంటూ పత్రిజీ స్ఫూర్తితో పిరమిడ్ కిడ్స్ స్కూల్ పిల్లల కోసం స్కూల్‌ని ప్రారంభించి తెలంగాణ జిల్లాల అన్నింటిలో శాకాహారాన్ని ప్రచారం చేస్తూ ర్యాలీలు నిర్వహించుకుంటూ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి విశేషంగా సేవలు అందిస్తూ మరి నేషనల్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. తెలంగాణ సెక్రటరీగా, ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఎంతో అద్భుతంగా పనిచేస్తూ ఎంపీగా కూడా పోటీ చేసి మరి పత్రిజీ ఏదైతే సూచించారో దానికోసం వారు విశేషంగా కృషి చేస్తూ ప్రస్తుతం మన పిఎంసికి డైరెక్టర్‌గా వారి సేవలు అందిస్తున్నారు. మరి ఈరోజు వారి జ్ఞానాన్ని మనం పంచుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే అండి. అన్మ్యూట్ అయ్యి. మ్యూట్‌లో ఉన్నారు సార్. ఒక్క నిమిషం అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్. యెస్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. నమస్తే మేడం. ఈరోజు పిఎంసి డిజిటల్ పునఃప్రారంభంతో ఈరోజు విచ్చేసిన మాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో జయహో పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఈరోజు మనం మూమెంట్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ మన మూమెంట్ అసలు ఎందుకు ఆవిర్భవించింది, దాని వెనక ఏముంది, మరి పత్రిజీ ద్వారా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఈ యొక్క వ్యవస్థ స్థాపితం వెనుక ఉన్నటువంటి కారణాలు, కారకులు, దాని యొక్క ఎజెండా, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మనందరికీ తెలుసు పత్రిజీ గురువు, మనందరికీ ఆది గురువు సదానంద యోగి. వారు చిన్నప్పుడే 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అరబ్ కంట్రీలో వారి ఒక గురువు గారు నాతో పాటు వస్తావా అని చెప్పేసి అడిగినప్పుడు ఆ బాలుడు వస్తానని అనడంతో ఆయన పాదాలకు లేపనం రాసి తీసుకెళ్ళిపోయాడు. అరబ్ కంట్రీ నుంచి ఆయన తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు అంటే భూటాన్ అడవుల్లో. భూటాన్ అడవుల్లో ఆ గురువు గారు వారు సాధన చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉంటే వారికి కావలసినటువంటి సేవలు అందిస్తూ ఆ పిల్లవాడు మరి ఆ గురువు గారితోనే ఉన్నాడు. ఆ అబ్బాయికి 16 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆ గురువు గారు, నేను ఇప్పుడు శరీరాన్ని వదిలేస్తున్నా, నీవు ఇక్కడి నుంచి ఉత్తరం దిక్కుగా వెళ్ళాలి నువ్వు అని చెప్పంటే, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను, నేను మిమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళను, నన్ను మీరు ఎందుకు వదిలేస్తున్నారు, ఇంతకాలం మీతోనే ఉన్నాను నేను నా గమ్యం ఏంటి అని అంటే, నీ గమ్యం అటువైపే అని చెప్పేసి ఆయన సమాధిలోకి వెళ్ళిపోవడం. ఆ తర్వాత దిక్కుతోచని పరిస్థితుల్లో ఆయన హిమాలయాల వైపు ఉత్తరం వైపుగా దారితీసి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో మంది యోగులు ఆయన్ని ఆహ్వానించి మరి వారు అక్కున చేర్చుకొని, అదే నీ గుహ, అందులో వెళ్ళి ధ్యానం చేయి అని చెప్పేసి ఆయన్ని అందులోకి పంపిస్తే దాదాపు 80 సంవత్సరాల పాటు ఆయన అందులో తపస్సు చేశారు.
తర్వాత అక్కడున్న గురువులందరూ కలిసి ఇక నీ తపస్సు అయిపోయింది, ఇక్కడ నీ ప్రయాణం నువ్వు దక్షిణ వైపుగా వెళ్ళి ఒక విశ్వ కళ్యాణం కోసం నీ ప్రణాళికను ప్రారంభించాలి అని చెప్పేసి ఆయన్ని దక్షిణం వైపుగా పంపించినప్పుడు ఆయన దారి మార్గమధ్యంలో రాజస్థాను అలా వస్తూ వస్తూ ఎంతో మందికి ధ్యానం చెప్తూ రాజులకి అక్కడున్న వాళ్ళందరికీ ఎక్కడెక్కడ చేసుకుంటూ ఫైనల్ గా ఆయన కర్నూలులో రాఘవేంద్ర లాడ్జ్ లో ఆయన మరి నివసిస్తున్నప్పుడు, అంటే అక్కడ ఉన్నప్పుడు పత్రి గారు రామచంద్రారెడ్డి గారి ద్వారా పరిచయం అవడం, మరి గురువులు అనగానే అవధూతల్లాగా గురువులాగా ఎవరైనా కనిపిస్తే ప్రాపంచిక విషయాలు భౌతిక విషయాలు అడగడం అనేది పరిపాటి. మన కుటుంబ విషయాల గురించి, మనకున్న సందేహాలు, మనకున్న సమస్యల గురించి వారి ముందు ఏకరువు పెట్టడం అనేది సహజంగా జరుగుతుంది. వారు కూడా దయాహృదయులు, అందరికీ వాళ్లకు కావాల్సినటువంటి ఏవైతే సందేహాలు సమస్యలు ఆ పరిష్కారానికి వాళ్ళ యొక్క శక్తిని, అంటే వాసన అనేది ఒక అగరబత్తి వెలిగించినప్పుడు దాని వాసన ఏదైతే వస్తుందో, అలాగే గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క సహజమైనటువంటి శక్తి అది ఉపయోగపడుతుంది వెళ్ళిన వాళ్ళకు. అది వాళ్ళు ఏమి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళ సమక్షంలో అది జరుగుతుంది. వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం దొరుకుతాయి, వాళ్ళ దర్శనంతోనే విముక్తి కలుగుతుంది అంటారు. అలాగే మరి పత్రి గారు వెళ్ళినప్పుడు ఇక్కడ ఆత్మజ్ఞానం తప్ప ఇంకేది లభించదు అని చెప్పేసి ఆయన అనడం, మాకు కావాల్సింది అదే స్వామి, మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు అడగడము. అలా కొంతకాలం వాళ్ళ మధ్యలో సాంగత్యం జరిగిన తర్వాత ఎన్నో విషయాలు వాళ్ళు తెలుసుకొని ఫైనల్ గా పత్రిజీని ఆయన సెలెక్ట్ చేసుకోవడం. మరి సుభాష్, ఇంకా నా పని అయిపోయింది ఇక్కడ భూమి మీద, ఈ మూమెంట్ నువ్వు తీసుకెళ్ళాలి అని ఎప్పుడైతే వారి యొక్క ఆదేశం పత్రిజీ శిరసా వహించి, స్వామి మీ యొక్క ఆదేశం నాకు శిరోధార్యం అని పత్రిజీ మరి వారికి హామీ ఇవ్వడం, ఆ తర్వాత వారు సమాధి చెందడం, ఆ సమాధి కార్యక్రమాల తర్వాత పత్రిజీ ఈ మూమెంట్ ని ఆయన ఉద్యోగాన్ని విరమణ చేసి ముందుకు తీసుకెళ్లడం. ఆ తర్వాత ఆయన ఒక్కొక్కరుగా ఒక్కొక్క నీటి బొట్టు మహాసముద్రం అయినట్టు మరి ఒక్కొక్కరుగా ప్రారంభించి ఆయన లక్షల మందికి ధ్యానాన్ని పరిచయం చేసి ఈ భూమండలం అంతా మొట్టమొదట ధ్యాన రాయలసీమ, తర్వాత ధ్యానాంధ్రప్రదేశ్, ధ్యాన తెలంగాణ, ధ్యాన భారత్, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, ఇలా లక్ష్యాలతో మరి ఆయన ప్రపంచ విశ్వ కళ్యాణం కోసం మరి పిరమిడ్ మాస్టర్లు అందరినీ మరి సమావేశపరిచి ఏకం చేసి మరి బెంగళూరు, కర్నూలుతో ప్రారంభించినటువంటి పిరమిడ్ మరి ఈ రోజున కొన్ని వేల పిరమిడ్లుగా రూపాంతరం చెందడం, ఈ భూమండలాన్ని మొత్తం కూడా శక్తివంతం చేయడానికి ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహించడం, మానవుడు సర్వనాశనం చేసినటువంటి ఈ భూమిని తిరిగి శక్తివంతంగా మార్చినటువంటి ఘనత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇక్కడ చాలా కీలకమైనటువంటి, చాలా రహస్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఇది అనేక సొసైటీస్, కర్నూలుతో ప్రారంభమైన ఒక సొసైటీ కడప, గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, ఖమ్మం, హైదరాబాదు, ఇలా అనేక చోట్ల అనేక సొసైటీస్ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా 18 ఆదర్శ సూత్రాలను పాటిస్తూ, ఆదర్శ సూత్రాలు ఇక్కడ చాలా పాయింట్ చేసుకోవాలి, నోట్
నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఆదర్శం, నియమాలు కావు. అవి మనకు ఫండమెంటల్ రూల్స్. మానవుడు మామూలుగా జీవించడానికి ఏవైతే సూత్రాలు ఉంటాయో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక మాస్టర్ గా వాళ్ళు ఎదగాలి అంటే ఈ ఒక ఆదర్శం, ఆ ఆదర్శ సూత్రాలని అవగాహన చేసుకొని వాటిని పాటిస్తూ వాళ్ళు ఉన్నతంగా ఎదగడం కోసం, ఒక అద్భుతంగా ఈ భూమి మీద జీవించడం కోసం, ఒక మాస్టర్ గా జీవించడం కోసం ఈ ఆదర్శ సూత్రాలను పాటిస్తూ మరి వాళ్ళ సొసైటీని వాళ్ళు నిర్మాణం చేసుకొని మరి వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు స్వచ్ఛందంగా మరి జ్ఞానాన్ని ప్రచారం చేయడం కోసం మరి ఎవరికి వాళ్ళుగా ఒక సమూహాలు ఏర్పడుకొని వాళ్ళ స్వేచ్ఛతో వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఎవరి యొక్క నిర్బంధం కానీ ఎవరి యొక్క అధికారం కానీ లేకుండా చాలా స్పష్టంగా పత్రిజీ ఒక విశాలమైన దృక్పథంతో చాలా అద్భుతంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ప్రతి ఇంటా ధ్యానం, ప్రతి ఇంటి పైన ఒక పిరమిడ్, ప్రతి ఇల్లు ఒక ధ్యాన కేంద్రం కావాలి. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి స్లోగన్స్ తో చాలా అద్భుతంగా పత్రిజీ మరి ఈ యొక్క ఎవరిపైన ఎవరికి అధికారం లేదు, ఒకరికొకరు సహకారం ఉంది తప్పించి అధికారం కాదు అనే ఒక అద్భుతమైనటువంటి ఒక విశాల దృక్పథాన్ని, ఒక స్వేచ్ఛా స్వతంత్రాలను ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఇచ్చారు. ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు, నీకు తెలిసిన వెంటనే ప్రారంభించు అని చెప్పి మరి ఇది చేయకూడదు అది చేయకూడదు అని, పైగా ఆ 18 ఆదర్శ సూత్రాలు సరిపోవని 13 వ్యక్తిగత సూత్రాలను కూడా పత్రిజీ అందించడం జరిగింది. అంటే ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు అది చేయకూడదు ఇది చేయకూడదు, మేము అన్ని చేశాము, మేము చెప్పింది చేయండి అనేది ఆ లేకుండా మీ ఇష్టం చేసుకోండి, ఇక్కడ మా 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 పర్మిషన్లు అక్కర్లేదు. అంటే ఏ సీనియర్ మాస్టర్ కూడా ఏ కొత్త వాళ్లకు ఎటువంటి దిశానిర్దేశాన్ని అంటే బలవంతంగా వాళ్ళ యొక్క అధికారాన్ని చూపించకూడదు అని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎవరైనా వచ్చి ఇది చేయొచ్చా అని అడిగినప్పుడు వెరీ హ్యాపీ చేయండి, ఎందుకంటే ప్రతి వాళ్ళకు అనుభవం కావాలి. ప్రతి వాళ్ళు మొదటి రోజు నుంచి వాళ్ళు ప్రారంభిస్తారు. చిన్నపిల్లవాడు మనకు బాగా నడవడం వచ్చు, బ్రహ్మాండంగా మాట్లాడడం వచ్చు, బ్రహ్మాండంగా మనం చేయగలము. మరి ఇప్పుడే మొదలుపెట్టిన వాడు తడబడుతుంటాడు, కింద పడతాడు, మీద పడతాడు, రకరకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు జరుగుతుంటాయి. కానీ మనలాగే వాళ్ళు కూడా ఉండాలి అని చెప్పడం కానీ, ఇలా ఎవరిని అలా కాదు ఇలా కాదు అని ఎవరిని నిర్దేశించడం కానీ, మేము అన్ని చేసాము మీరేం చేయాల్సిన అవసరం లేదని కానీ, ఇలాంటి కాకుండా ప్రతి వాళ్ళకి ఎస్ 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 అని చెప్పాలి అని ఇలా చాలా క్లారిటీతో ఇలా చేయడం వల్లనే ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్ అనేది ఇంత అద్భుతంగా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. సో మరి ఇది ఎందుకు అంటే ఇంకా పైగా పత్రికారు ఏం చెప్పారంటే బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ టీచింగ్. నువ్వు చెబితేనే నేర్చుకుంటావు, నువ్వు అంతా వచ్చిన తర్వాత అంతా నేర్చుకున్న తర్వాత చెప్పడం కాదు, నువ్వు ఏం తెలిస్తే చెప్పు అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేస్తూ చెప్పడంలో క్లారిటీ వస్తుంది. మనం ఎప్పుడైతే ఒక విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉండగా మనకు ఒక స్పష్టత వస్తుంది, మన యొక్క జ్ఞానం పట్ల మనకు ఒక అవగాహన వస్తుంది. ఫస్ట్ నేర్చుకునేది మనమే. ఈ రోజున నేను ఇంత ఇంత బాగా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం ఒకప్పుడు మైక్ పట్టుకుంటే చెమటలు పట్టేవి, ఒళ్ళంతా తడిసిపోయేది, వణుకు పుట్టేది. నెమ్మదిగా అలా మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత మరి ఎంతో అద్భుతంగా మాట్లాడగలిగే నైపుణ్యాన్ని సంపాదించుకున్నాం. ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు ఈ రోజున అద్భుతంగా మాట్లాడగలరు. అలాగే నిరంతరం నేర్చుకోవాలి. ఇది నీకు నేర్చుకున్నది ఇంతే అని లిమిటేషన్ లేదు. ఎప్పుడు కూడా స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యానం, ఈ మూడు నిరంతరం మనం ఆచరిస్తూ ఈ ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం. ఇంకా పైగా పత్రిగారు ఎప్పుడు కూడా చెప్పే విషయాలు ఏంటంటే మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే నీవు దేవుడివి అనే స్పష్టత నీకు నిరంతరం ఉండాలి, ఎరుకలో ఉండాలి, నువ్వు దైవం. సో అందరూ దైవాలే, అది మనందరికీ తెలుసు.
ఎన్నో సందర్భాల్లో వింటాం. చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానము అంటాం. అలాగే తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానము అంటాం. అతిథి దేవోభవ అంటాం. అంటే ఎన్నో సందర్భాల్లో దైవం అని సంబోధిస్తాం, కానీ దైవాల్లాగా మనం జీవించాం. అహమాత్మ, అయం బ్రహ్మాత్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ అని వేదాలు మనం వింటాం. కానీ మనం దైవం అనే విషయాన్ని మనం మర్చిపోతుంటాం. ఎందుకు అంటే ఈ దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అని శంకరాచార్యులు వారు చెప్పారు. అయినా అది మనకు గుర్తుండదు. సో ఎందుకంటే ఏ దేవాలయంలో కూడా మనల్ని దేవుళ్ళలాగా ట్రీట్ చేయరు కాబట్టి. అక్కడ ఉండే వాచ్మెన్ కూడా మనల్ని దైవం అనుకోడు. వాళ్ళు లైన్లో మనల్ని క్యూలో పెట్టేసి మనల్ని వాళ్ళు నిరోధించడం కోసమో అధికారం చెలాయించడం కోసం చూస్తుంటారు. సో అంటే మనం దైవాలుగా మనల్ని ఎక్కడ పిల్లల్నేమో రాసి రంపాన పెడుతుంటారు. పెద్దల యొక్క అధికారాన్ని చూపిస్తారు. మరి స్కూల్స్ లో మరి టీచర్ల యొక్క అధికారం పిల్లలు పని చూపిస్తారు. పిల్లల నుంచే నేర్చుకోవాలి అని ఎంతో మంది చెప్పినప్పటికీ అది మనం వినం. మనమే వాళ్ళకి నేర్పించాలని చూస్తుంటాం. సో ఇలా అంటే మనకంటే ఎక్కువ జన్మలు ఎత్తిన వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలని మనకు తెలిసినా అది మనకే ఈ ప్రపంచంలో అంటే ప్రాపంచిక జ్ఞానం ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఆత్మజ్ఞానం అనేది ఎక్కువగా అవగాహన అనేది పిల్లలకే ఉంటుంది అనే సత్యాన్ని మనం మర్చిపోతుంటాం. ఇలా పత్రి గారు పదే 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 ఆయన తెలియజేస్తూ మనల్ని వెంట ఉండి ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా తినాలి, ఎలా వండాలి. ఇక్కడ ఈ నోరు, ఈ నాలుక అనేది చాలా భయంకరమైనది. ఈ నాలుకను సరి చేసుకుంటే ఈ ప్రపంచంలో అన్ని సరైపోతాయి. నువ్వు తినేది ఈ రుచి కోసమే, నీ దేహచాపల్యం కోసమే పనికి మాలినవన్నీ తిని నువ్వు సర్వనాశనం అవుతున్నావు. పనికి మాలిని మాట్లాడి నీ లోపలికి వెళ్ళేదాన్ని సరి చేసుకోవాలి, బయటికి వెళ్ళేదాన్ని సరి చేసుకోవాలని చాలా క్లియర్ గా ఈ నాలుకను సరి చేసుకుంటే నీ యొక్క జీవితమే మారిపోతుంది. నీ ఆలోచన నువ్వు మార్చలేవు. ఎందుకంటే ఆలోచన అనేది నీ కంట్రోల్లో కొంతకాలం వరకు ఉండకపోవచ్చు. అది సాధించడానికి టైం పట్టొచ్చు. కానీ నీ మాట నీ మాటని మాత్రం నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. వాక్క్షేత్రాన్ని. ఎందుకంటే యద్భావం తద్భవతి అనేది సత్యమే కానీ ఆ భావన అన్ని జరగకపోవచ్చు. అవి హాస్టల్ కూడా జరుగుతాయి. నాకు కావాల్సినవన్నీ నేను ఎన్నో కోరుకోవచ్చు. అవి నా శక్తి మేరకు అవి జరిగితే జరగవచ్చు, జరగకపోతే జరగకపోవచ్చు. కానీ యద్వాక్యం తత్ఫలం. నీ నోట్లోంచి వచ్చే మాట నిజటు మీద రాతవుతుంది. కాబట్టి మాట్లాడేది మాత్రం జాగ్రత్తగా ఉంచుకో. కాబట్టి నీ నాలుకని కంట్రోల్లో పెట్టుకో అని చెప్పారు. నీ నాలుక కంట్రోల్లో ఉంటానంటే నువ్వు తినేదాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. నీవు ఎప్పుడైతే తినే ఆహారం సరిగా అవుతుందో ఏ జైసా అన్ వైసా మన్. కాబట్టి నీ యొక్క మనసు నీ యొక్క ఆహారాన్ని నువ్వు తినే ఆహారం పైన నీ మనసు ఆధారపడింది. కాబట్టి నీ యొక్క మనసు సరి కావాలంటే నీ యొక్క ఆహారం సరి కావాలి. నీ ఆహారం సరైతే మనసు సరి అవుతుంది, మనసు సరి అవుతే మాట సరి అవుతుంది. ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. ఎలా ఆయన చాలా స్పష్టంగా మరి ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా ఒక మన పక్క నుండి మనతో కలిసి ఆయన ప్రయాణం చేస్తూ మన వెన్నుదన్నుగా నిలబడి మనల్ని ఈ రోజున ఒక అద్భుతంగా మాస్టర్ గా నిలబెట్టినటువంటి పత్రిజీకి మనం వేల వేల కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఈ సందర్భంగా. సో కాబట్టి మనము మరి పిరమిడ్ మాస్టర్లు అంటే ఎవరు? పత్రిసారి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇక్కడ ఆ పైలోకాల్లో ఎంతో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఎంతో బాధ్యతలతో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు వాళ్లను ఈ భూమి మీదకి ఆయన ఆజ్ఞాపించగలిగే స్థాయిలో ఉండి ఆదేశించగలిగే స్థాయిలో ఉండి రిక్వెస్ట్ చేసి స్వామి ఈ భూమి మీద పనుంది మీరు రావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఈ భూమి మీదకి తీసుకొచ్చారు. ఈ భూమి సహజంగానే మాయతో ఉంటుంది. మన యొక్క పాత విషయాల్ని మర్చిపోయి మరుపు వలన మన యొక్క ఆత్మ మనం ఏంటి అనేది తెలియకుండా ఈ భూమి మీదకి వచ్చాం. ఆ మరుపు సహజంగా నిరంతరం ఉంటూనే ఉంటుంది. దేవుళ్ళకి సైతం సాక్షాత్తు నారాయణుడు ఎరుకుతో ఉంటాడు, కానీ లక్ష్మీదేవి
ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్నో సందర్భాలలో ఆమె మర్చిపోయింది ఆమె గతాన్ని. అలా ఎంతో మంది దేవతలు వాళ్ళ గతాలను మర్చిపోయి వాళ్ళు జీవించారు. అలాగే ఇక్కడున్న పిరమిడ్ మాస్టర్లందరూ దేవుళ్ళే. సాక్షాత్తు ఉన్నతమైన లోకాల్లో ఎంతో ఉన్నతమైన పదవులను అలంకరించినటువంటి వాళ్ళని పత్రిజీ రిక్వెస్ట్ చేసి ఈ భూమి మీదకి తీసుకొచ్చారు. అలాంటి వాళ్ళు ఈ రోజున మరి సహజంగా ఏమీ సామాన్యుల్లాగా ఉంటూ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తులు గాని, ఆ జ్ఞానం గాని ఉంటే ఇక్కడ పని జరగదు. ఎమ్మటే వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి బంధాల్లో వీటిల్లో కాస్త ఇరికిచ్చారు. కానీ దాని నుంచి బయటపడి అసలు సత్యాన్ని మనం అర్థం చేసుకొని ఈ లక్ష్యం కోసం పనిచేయాలి అనేది నెంబర్ 1 పాయింట్. తర్వాత మరి ప్రతి సందర్భంలో పత్రిజీ పదే పదే చెప్పడం జరిగింది. మనం దేవుళ్ళము, వాక్ ఇన్ మాస్టర్స్. కొంతమంది డైరెక్ట్ గా వచ్చారు, కొంతమంది వాక్ ఇన్. ఇక్కడ దాదాపు మరి మాక్సిమం పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా వాక్ ఇన్స్. అంటే గర్భాలు దొరక్క వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి ఏదో ఒక గర్భం ద్వారా భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఆ శరీరంలోకి వెళ్ళడం అనేది వాళ్ళ యొక్క రిక్వెస్ట్ తో జరిగింది. కాబట్టి అదొక వేరే సబ్జెక్ట్. సో ఇలా మరి పత్రిజీ చాలా అద్భుతంగా. ఇంకొక సందర్భం ఇది ఆ దానికి 100% ఇది సత్యము అని చెప్పడం కోసము ఇంకొక సందర్భం నందప్రసాద్ గారు. సో వారు ఒక సందర్భంలో చెప్పినటువంటి విషయం, మరి హిమాలయాల్లో మరి పైలట్ బాబా గారు ఆయన ఒక మండలాధీశుడు అంటే కొన్ని అఖాడాలు ఉంటాయి. అఖాడా అంటే అకాడమీ లాగా. ఈ అఖాడాలు అంటే నాగ సాధువులు, అఘోరాలు ఇలా ఆధ్యాత్మిక సాధనలు చేసేటువంటి వాళ్ళు 11-12 సంవత్సరాల పాటు ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూషన్ లో కొన్ని సాధనల ద్వారా కొన్ని శక్తులను వాళ్ళు సంపాదిస్తారు. సో అలాంటి అఖాడాలు ఏవైతే ఉన్నాయో ఆ అఖాడాలన్నీ కలిపినటువంటి ఆ 11-12 అఖాడాలు ఉన్నాయి మన అక్కడ హిమాలయాల్లో. వాటన్నిటికీ ఒక అధిపతి అంటే కొన్ని శక్తులు ఉన్నవాళ్ళు, కొన్ని జల సమాధి అంటే జలంలో ఉండి వాళ్ళు కొంత సమయం వరకు వాళ్ళు జలంలో ఉండగలరు అనమాట. అలాగే భూమి లోపల ఉండగలరు. ఇలా కొన్ని శక్తులు కొన్ని ఎవరైతే సంపాదించారో వాళ్ళని మండలాధీశులుగా పెడతారు. వాళ్ళ ఆ అఖాడాలన్నిటికి కూడా ఒక హెడ్. అలా పైలట్ బాబా వారు ఒక సందర్భంలో పత్రికారు ఒకటేంటి చాలాసార్లు వచ్చారు. వచ్చినప్పుడు వారు చెప్పినటువంటి విషయాలు ఈ భూమి మీద ఎంత తక్కువ సమయంలో ఇంత అద్భుతంగా ఎవరైనా ఇంత జ్ఞానాన్ని అంటే మేము అక్కడ హిమాలయాల్లో చేసేటువంటి పని ఇంత జనసామాన్యంలో ఈ సంసార జీవనంలో ఉంటూ ఇంత అద్భుతంగా ఇంతమంది ధ్యానం చేస్తున్నారంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది పత్రిజీ సమూహానికే సాధ్యమైంది అని చెప్పడం జరిగింది. సో అందుకనే వారు మరి ఎంతో మంది బ్రహ్మర్షుల్ని తయారు చేయడమే కాకుండా అంటే వాళ్ళకే తెలియదు వాళ్ళు బ్రహ్మర్షులని. మరి అలాగే వీళ్ళు కేవలం నమూనా మాత్రమే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రహ్మర్షులే అని కూడా సంబోధించడం జరిగింది. అలాగే ఆయన ఈ బ్రహ్మర్షుల్నే తయారు చేసినటువంటి పితామహుడు అని పత్రిజీని సంబోధించడం జరిగింది. సో అలా మరి అఖాడాలో ఆ మండలాధీశుడు సామాన్యుడు కాదు ఆయన. అలాంటి మండలాధీశుడు ఇంకొక గొప్ప మాస్టర్ ని నందాకి పరిచయం చేసినప్పుడు ఆ నంద ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి మా గురువు గారితో ఒకసారి మీరు కలవాలి అని మాట వరుసకి చెప్తే, సరే ఇప్పుడే పోదాం పదా అని చెప్పేసి వాళ్ళు కలిసి మరి ఎక్కువ రేట్ అయినా సరే ఆ ఫ్లైట్ టికెట్ తీసుకొని ఇమీడియట్ గా హైదరాబాద్ వచ్చారు. వచ్చిన తర్వాత పత్రిజీ అప్పుడు ధ్యాన ఆంధ్రప్రదేశ్ అక్కడ ఆఫీస్ లో ఉన్నారు. అప్పుడు పత్రిజీని కలవడానికి ఆ సారు రూమ్ లో ఇలాగే మనతో పాటు పిచ్చాపాటి అంటే పిరమిడ్ మాస్టర్లు కొంతమందితో పిచ్చాపాటి మాట్లాడుతూ సరదాగా ఉంటే ఏంటి సంగతులు సార్ మాట్లాడుతుంటారు కదా ఇలాగే మేము పిరమిడ్ కట్టాము సార్ అంటే క్లాప్స్ కొట్టండి ఇలాంటి సార్ మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారు నంద అండ్ స్వామి.
అప్పుడు నంద వచ్చి సార్ ఇట్లా హిమాలయాల నుంచి ఒక గురువు గారు వచ్చారు మిమ్మల్ని కలుద్దాం అని చెప్పేసి సార్ పర్మిషన్ అడిగితే అవునా అని మళ్ళీ అది పట్టించుకోకుండా ఇక్కడున్న పిరమిడ్ మాస్టర్లతో మాట్లాడడం జరుగుతుంది. సో మాట్లాడుతూ కొంతకాలం మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది. మరి లంచ్ తయారైంది సార్ అంటే అవునా సరే పద లంచ్ చేద్దాం పదండి అని చెప్పేసి లంచ్కి వెళ్ళి ఆ స్వామీజీ కూడా లైన్ లో ఉండి ఆ లంచ్ చేయడం జరిగిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ సార్ రూమ్ లోకి వెళ్ళడం, మన వాళ్ళు సార్తోనే వెళ్ళి అక్కడ కూర్చోవడం. ఆ తర్వాత మళ్ళీ ఆ స్వామీజీని సార్ మరి ఆ, స్వామీజీని బట్టుకు తీసుకురావాలా అంటే ఆ అవునా అని చెప్పేసి మళ్ళీ పట్టించుకోకుండా ఉంటే ఎంతసేపు అని ఆయన రిసెప్షన్ లో కూర్చోబెడతారు. ఆయన తీసుకెళ్లి ఆ కేశవరాజు గారి రూమ్ లో కూర్చోబెట్టి కాసేపు అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం 4 అయ్యేంత వరకు సారు పర్మిషన్ ఇవ్వలేదు ఆయన కలవడానికి. 4 గంటలకి సార్ ఫ్లైట్ టైం అవుతుంది సార్ మరి గురువు గారిని కలుద్దాం అంటే అవునా అని చెప్పేసి బయటకు వచ్చి బై బై స్వామీజీ అని చెప్పారు. సో ఆయన ఇంకా నందా గారి పరిస్థితి ఆలోచించండి ఎలా ఉంటుందో. హిమాలయాల నుంచి పత్రికారిని పట్టుకొని కల్పిద్దామని చెప్పేసి అంటే పత్రికారిని కలవడానికే ఇష్టపడలేదు. ఏదైనా అంటే సార్ ఏం కోపడతారో తెలియదు. అందుకని ఆయన పరిస్థితి ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చిన్నబుచ్చుకొని ఇంక వారిని క్యాబ్ మాట్లాడుకొని మరి ఆ ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్తున్నటువంటి సమయంలో క్షమించండి స్వామి నేను పత్రిజీని కల్పిద్దాం అనుకున్నా కానీ మరి ఎందుకో సారు కలవలేదు, నన్ను క్షమించండి అని ఆయన అడిగినప్పుడు నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అంటే పత్రిజీని కల్పిద్దామని స్వామి. నువ్వు ఒక పత్రిజీని కల్పిద్దామని తీసుకొచ్చావు, కానీ కొన్ని వేల మంది పత్రిజీలు ఆయన లోపలికి వస్తున్నారు బయటికి వెళ్తున్నారు, అది నేను దర్శించాను అంటే యొక్క శరీరము ఎంతో మంది మాస్టర్లు రావడం పోవడం అనేది ఒక బాడీలోకి ఒక మాస్టర్ వస్తాడు, కానీ పత్రిజీ లోపలికి కొన్ని వేల మంది మాస్టర్లు రావడం నేను దర్శించాను. ఆయన యొక్క విశ్వరూపాన్ని నేను దర్శించాను. ఎంత అద్భుతమైన మాస్టర్ని కల్పించావు నువ్వు అని చెప్పేసి ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పడమే కాకుండా ఈ మాటలు చెప్తుంటే నా ఒళ్ళు పులకరిస్తుంది. నిజంగా నాకు ఆనంద బాష్పాలు ఎంత పెద్ద అద్భుతమైన గురువుతో నేను ఉన్నానా అని నా నాకు అంత అద్భుతంగా వేస్తుంది అనమాట ఈరోజు. సో ఈ సందర్భంగా మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు ఇలాంటి విషయాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్. సో అలా మరి వారు చెప్పడం ఆ తర్వాత ఆ మరి పత్రిజీ చుట్టూ నువ్వు అనుకున్నట్లుగా అంటే ఆ నంద ఎప్పుడు కూడా మనల్ని అంటే మిగతా వాళ్ళందరినీ కూడా చాలా మామూలుగా క్యాజువల్ గా ఆయన ఎగతాళి చేస్తుంటాడు. సో రకరకాల సందర్భాల్లో అప్పుడు చాలా క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది, నువ్వు ఆయన చుట్టూ సామాన్యంగా అతి సామాన్యంగా కనిపిస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామాన్యులు కాదు, ఎన్నో లోకాల నుంచి ఈ భూమి మీదకి ఆయన తీసుకొచ్చారు, అలాగే ఉంటారు. అంటే ఒక కృష్ణుడి పక్కన గోపికలు ఎలా ఉన్నారో పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా పత్రిజీ పక్కన అంటే గోపికలు అంటే కేవలం వాళ్ళు కృష్ణుడి పక్కన ఆటలాడుతూ ఆయన్ని ప్రేమిస్తూ సహజంగా కేరింతలు కొడుతూ ఊరికనే సరదాగా తిరిగేవాళ్ళు, ఏది మనకు కనిపించిన ఆ అవతరణ వరకు. కానీ వాళ్ళు ఋషులు. ఆ ఋషులు వాళ్ళ కోరిక మీద ఆ కృష్ణుడితో ఉండడం కోసం ఆయన అవకాశం ఇస్తే వాళ్ళందరూ భూమి మీదకి వచ్చారు. అలాగే పిరమిడ్ మాస్టరు పత్రిజీతో సహచర్యం చేయడం కోసం, ఆయన పని చేయడం కోసం అతి సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఈ భూమి మీదకి వచ్చినటువంటి అతి గొప్ప పిరమిడ్ మాస్టర్లు. అందుకనే పత్రిజీకి మాత్రమే తెలుసు పిరమిడ్ మాస్టర్ యొక్క గొప్పతనం ఏంటో. మనం చాలా క్యాజువల్ గా మనం మాట్లాడొచ్చు పిరమిడ్ మాస్టర్ల గురించి, కాబట్టి పత్రిజీ ఏ రోజున కూడా మాట్లాడలేదు ఈసారి బెస్ట్, పిరమిడ్ మాస్టర్ బెస్ట్ అని ఎన్నో సందర్భాల్లో పిరమిడ్ మాస్టర్ యొక్క గొప్పతనాన్ని ఆయన చాటి చెప్పారు. సో మనకే తెలియదు మన గొప్పతనం. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టరు మన గొప్పతనం మనం తెలుసుకోవడమే కాకుండా ఆ గొప్ప పని చేయడం కోసం వచ్చామని ఎరుకతో మనం గొప్ప పనులు మాత్రమే చెయ్యాలి. దయచేసి ప్రతి పిరమిడ్ మాస్టర్
గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సో అలా మరి పత్రిజీ ఈ భూమండలం అంతా కూడా ధ్యాన ప్రచారం చేయాలని ప్రతి వ్యక్తి ఈ భూమి మీద 800 కోట్ల మంది, ఒక్కడు కాదు ఇద్దరు కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి బుద్ధుడు కావాలి, ప్రతి జీవి రక్షించబడాలని ఒక మహా లక్ష్యం కోసం ఈ ఈ మూమెంట్ 2095 వరకు ఈ భూమి మీద కొనసాగుతుంది అని ఆయన చాలా ఘంటాపదంగా అది ఈ శరీరంతోనే అని ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి పత్రిజీ బాడీ వికెట్ చేస్తున్నప్పుడు నాకు చాలా బాధేసింది. ఆయన శరీరాన్ని వదిలినందుకు నాకు బాధ లేదు. ఎందుకంటే ఈ మరణము మధురం, జననం మధురం అని ఎన్నో సందర్భాల్లో నేను విన్నా. ఒక మాస్టర్ గా నేను పత్రిజీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు నేను బాధపడను ఎట్టి పరిస్థితుల్లోనూ. కానీ ఎందుకు చెప్పాలి ఆ మాట? ఎందుకు చెప్పాలి? మీ మాట బొమ్మ, మీ మాట పోతుంది కదా. పత్రిజీ ఈ రోజు వరకు ఆయన మాట ఎప్పుడు పోలేదు. పత్రిజీ మీరు ఎందుకు మీ శరీరం మామూలుగా వదిలేసి ఉండొచ్చు కదా. ఈ శరీరంతో ఉంటా ఇన్నిసార్లు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మిమ్మల్ని అందరూ వేరే విధంగా అనుకుంటారు కదా అని నేను చాలా బాధపడిన సంఘటన. పత్రిసారి బాడీ వెకేట్ చేయడం కూడా నాకు బాధలేదు, కానీ ఆయన మాట పోతుందని బాధపడిన సంఘటన. ఆ తర్వాత నాకు శ్వాస అనే చిన్న పుస్తకం దొరికింది. ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళు ఈ 7 శరీరాలని యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఈ శరీరం అంటే ఈ 7 పత్రిజీ అనే పేరు పిలువబడుతున్న ఈ 7 శరీరాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 శరీరాలు కేవలం పత్రిజీ కాదు, ఎన్నో జన్మల్లో సాధన ఫలితంగా ఈ 7 శరీరాలు యాక్టివేట్ అయినాయి. ఈ 7 శరీరాలు ఎవరైతే యాక్టివేట్ చేసుకుంటారో ఆ 7 శరీరాలతో వాడు అంటే ఫిజికల్ బాడీతో కాకుండా ఈ 7 శరీరాలతో పని చేసుకుంటారు. అంటే హాస్టల్ గానే వెళ్ళి ఫిజికల్ గా పనిచేస్తారు. వాళ్ళకి శరీరము అనేది ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళు పనిచేయగలిగే సామర్థ్యాన్ని ఎప్పుడైతే పొందుతారో అది ఎంతో మందికి పిరమిడ్ మాస్టర్లకి మరి వాళ్ళకి తెలుసు. అంటే పత్రిజీ ఒక చోట ఉంటారు, కానీ ఇంకొక చోట కూడా కనపడిన వినపడిన మరి పనులు చేసినటువంటి సందర్భాలు ఎన్నో కోకొల్లలు. అలా ఆయన ఉండగానే అది ఆ సాధన చేసిన తర్వాత ఈ శరీరం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే ఈ శరీరం చుట్టూ కొంతమంది కోటరీ ఏర్పరచుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ శరీరాన్ని వాడుకుంటూ ఆ శరీరాన్ని ఎవరైతే రియల్ గా పనిచేస్తుంటారో వాళ్ళని రానివ్వరు. ఇప్పుడు నేను ఎన్నో సందర్భాల్లో పత్రిజీని కలవడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు కలవడం కుదరదు, సార్ బిజీగా ఉన్నారు, లేదా పడుకున్నారు, రెస్ట్ తీసుకున్నారు, ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాలాంటి పిరమిడ్ మాస్టర్కే పత్రిజీని కలిసేటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాలేదు అని అంటే మరి ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు పత్రిజీని కలవాలనుకున్నప్పుడు ఇలాంటి ఆటంకాలు ఎదురైతే మరి సార్ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? ఎందుకు పనికి రాకుండా మరి సారు అంటే మాకేదో మాకే సారు సొంతం, మాకు తప్ప ఇంకా సారు ఎవరికి సొంతం కాదు అనే ఒక ఆలోచన విధానంతో ఉన్న కొంతమంది వ్యక్తులు మిగతా వాళ్ళని రానియకుండా అడ్డుకొని సార్ని కాపాడుకుని ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నప్పుడు సార్ శరీరాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు, వేరే విధంగా వాడుకుంటున్నప్పుడు పత్రిజీ మాత్రమే కాదు, షిరిడి సాయిబాబా కావచ్చు, సత్యసాయిబాబా కావచ్చు, వాళ్ళు ఎంతో కాలం ఉంటానని చెప్పిన తర్వాత కూడా ముందే వెళ్ళిపోవడంలో అర్థం అది. వాళ్ళు ఈ శరీరం అనేది కేవలం ఫిజికల్ బాడీ. సత్యసాయిబాబా జీవితంలో కూడా ఎన్నో సందర్భంలో వాళ్ళ అమ్మగారికి ఆయన ఇచ్చిన మాట, నేను ఈ యొక్క సప్త సముద్రాలు అంటే ఈ సముద్రం దాటి బయట దేశానికి వెళ్ళను అని చెప్పి చాలా క్లియర్ గా ఆయన వాళ్ళ అమ్మగారికి ప్రామిస్ చేశారు. కానీ ఆయన సశరీరంతో ఎన్నో దేశాలకు వెళ్ళారు ఆయన. అంటే ఆయన ఫిజికల్ గా ఏ ఫ్లైట్ ఎక్కి వెళ్ళలేదు, కానీ ఆయన చాలా మందికి వెళ్ళి ఫిజికల్ గా ఒక సందర్భంలో విమానంలో ఒక అతను కనెక్టివిటీ దిక్సూచి చేయకపోతే ఆ ఎయిర్లైన్స్ తోని దానికి ఉన్న కనెక్షన్ కట్ అయిపోతే సత్యసాయిబాబా వెళ్ళి వాళ్ళకి రూట్ చెప్పిన సందర్భం. అలాగే ఒక అతను ఆయనకు ఆస్తులు పోయి దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు ఈ విధంగా వస్తాయని ఫిజికల్ గా వెళ్ళి అతనితో కలిసినప్పుడు ఆయన ఎవరో తెలియదు ఈయనకి. సో ఎవరా అని చెప్పేసి ఆయన తెలుసుకున్న తర్వాత అప్పుడు ఓహో అని చెప్పేసి
వాళ్ళు తెలుసుకొని ఆ యొక్క సమస్యని పరిష్కారం అయిన తర్వాత వాళ్ళు వచ్చి స్వామి ఇది మీరు ఇచ్చిన డబ్బే మీకోసం మేము పనిచేయాలని చెప్పేసి ఆ డబ్బులన్నీ ఇచ్చేశారు. ఇలా వాళ్ళు అంటే గురువులు ఒక 7 శరీరాలని ఉద్దీపనం చేసుకున్న తర్వాత యాక్టివేట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి శరీరంతో పని లేదు. ఈ ఫిజికల్ బాడీ అంటే ఈ షర్ట్ లాంటిదే, షర్ట్ తీసి అవతల పడేస్తారు. కేవలం మనం ఏమో ఆ శరీరాన్ని అడ్డం పెట్టుకొని ఆ శరీరంతోనే ఆ శరీరమే ఇంకా ఇక్కడే ఉంది శరీరం, ఇంక ఈ శరీరం మాత్రమే అని దాని ఆ ఫోటోను పెట్టుకొని పత్రిజీ అంటే ఈ ఫోటోనే. సో యాక్చువల్ గా పత్రిజీ యొక్క బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ అనేది పత్రిజీ కాదు. అంటే బాడీ పత్రిజీది అంటే రమణారావు గారు సావిత్రమ్మలకు జన్మించినటువంటి శరీరం అది. కానీ ఆ శరీరంలో ఉన్నది ఎవరు? ఒక మాస్టర్. ఒక మాస్టర్ కాదు, ఆయన నందా గారి యొక్క తీసుకొచ్చిన గురువు గారు చెప్పినటువంటి విషయం, హిమాలయ యోగి చెప్పినటువంటి విషయం ఏంటి అంటే కొన్ని వేల మంది మాస్టర్ ప్రతి క్షణం వస్తున్నారు పోతున్నారు అని. అంటే మరి ఆ శరీరాన్ని ఏ శరీరంగా చూడాలి మనం? అలాగే ఈ శరీరంలో ఉంది ఎవరు? ఇది కూడా కేవలం ఫిజికల్ బాడీ. మా అమ్మ నాన్నకి ద్వారా వచ్చినటువంటి ఫిజికల్ బాడీ మాత్రమే. కానీ ఇందులో ఉంది ఎవరు? అలా ప్రతి వ్యక్తి లోపల ఉన్నది ఎవరు? మనం అందుకనే చిట్ట చివరి బంధమే గురువు అని చాలా క్లియర్ గా ఓషో చెప్పినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి గురువు అంటే కేవలం ఫిజికల్ బాడీ కాదు. గురువు అంటే శ్వాస. ఎందుకు శ్వాస? ఇక్కడ ఇది కుడి శ్వాస, ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి. ఈ రెండు ఆగిపోతే ఇక్కడ సుషుమ్నా నాడి అంటే అగ్ని శక్తి, అది సూర్యుడి యొక్క కేంద్రం నుంచి వస్తుంది. సూర్యుడి నుంచి కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆ అగ్ని ఏదైతే ఉందో అది మనం శ్వాసను గమనిస్తున్నప్పుడు అదే జ్ఞానం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా క్లియర్ గా చెప్పాడు, నేను ఈ భగవద్గీత జ్ఞానాన్ని మొట్టమొదట సూర్యుడికి ఇచ్చాను అని. ఆ సూర్యుడి నుంచి నిరంతరం జ్ఞాన ప్రవాహం జరుగుతుంది. దాంతో మనం కనెక్ట్ అయినప్పుడు ఆ యొక్క జ్ఞానం నేరుగా మన లోపలికి వెళ్తుంది. మన లోపల కూడా ఉన్నది, అది ఇది కనెక్ట్ అవుతుంది. కాబట్టి ధ్యానము ద్వారా జ్ఞానము అని చెప్పడంలో ఉన్న అర్థం అది. నీ శ్వాసే నీ గురువు అని చెప్పడంలో ఉన్న అర్థం అది. ఎప్పుడైతే శ్వాస నువ్వే దైవం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనలోనే ఉన్నారు. ఈ అంటే నాభి స్థానంలో, విష్ణు అంటే హృదయ స్థానంలో, శివుడు అంటే మన యొక్క నుదిటి స్థానంలో, ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనలోనే ఉన్నారు. ఆ ముగ్గురిని కలిపేటువంటి శ్వాస గురువు ఎవరు అంటే అదే కీ ఎవరు అంటే అదే శ్వాస. ఈ శ్వాసను పట్టుకుంటే నువ్వు దైవంగా మారుతావు. నువ్వు దైవంగా మరి నీ యొక్క స్వభావం, నీ స్వరూపం ఏంటో నీకు అర్థమవుతుంది అని చాలా క్లియర్ గా పత్రిజీ మరి మన అందరినీ కూర్చోబెట్టి గంటలు సాధన చేయించినటువంటి సందర్భం. అలాగే ఈ 7 శరీరాలు, నేను ఆ పుస్తకంలో చదివిన విషయం ఏంటంటే మన 5 శరీరాలు ఏవైతే ఉన్నాయో, 5 కోశాలు ఏవైతే ఉన్నాయో, ఖనిజ సామ్రాజ్యం నుంచి వృక్ష సామ్రాజ్యం నుంచి జంతు సామ్రాజ్యం నుంచి మానవ సామ్రాజ్యం. సో మానవ సామ్రాజ్యంలో ఇంకా అంటే ఇక్కడ అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ యొక్క 5 కోశాల్లో మనం ఆ ఖనిజ సామ్రాజ్యంలో సంపాదించినటువంటి జ్ఞానం, వృక్ష సామ్రాజ్యంలో సంపాదించిన జ్ఞానం, అవే కాకుండా విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశం, ఈ 7 శరీరాలు ఎవరైతే యాక్టివేట్ చేసుకున్నారో ఇవన్నీ ఎక్కడున్నాయి? అదే వేమన చెప్పాడు, తనలో సర్వం ఉండగా తన లోపల వెతుకలేక ధర వెతికడి ఈ తనువులు మోసడి ఎత్తుల. ఈ శరీరమే మనం వాస్తవం అనుకొని, ఈ శరీరమే సత్యం అనుకొని జీవిస్తూ ఉన్నాం. కానీ ఈ శరీరం కాదు. ఈ 7 శరీరాలను యాక్టివేట్ చేసుకోవాలంటే ఈ 7 చక్రాలను యాక్టివేట్ చేసుకోవాలి. ఈ చక్రాలతో కనెక్ట్ అయి ఉన్నాయి శరీరాలు. ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా మనం ఆ 7ని యాక్టివేట్ చేసుకుంటే నీలోనే అంతా ఉంది, అంతా నీలోనే ఉంది, నువ్వు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, ఎద్దుల్లాగా తిరగాల్సిన అవసరం లేదని చాలా క్లియర్ గా చెప్పినటువంటి విషయం పత్రిజీ మనకు గుర్తు చేసి, మరి అందుకనే ఆయన ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అంటే వచ్చింది. ఎలా వచ్చింది? నిరంతరము నువ్వు దేనికోసం తాపత్రయపడాల్సిన అవసరం లేదు, నువ్వు పని చేసుకుంటా పోతే అన్ని నీ దగ్గరికి వస్తాయి. కాబట్టి నువ్వు సేవ చెయ్యి, సేవే లక్ష్మి అంటే సేవ అని చాలా క్లియర్ గా, అంటే ఒక్కొక్క విషయాన్ని
ఎంత అద్భుతంగా ఆయన విడమర్చి మనందరికీ తెలియజేశారు. లక్ష్మి అంటే పంచడం. ఇప్పుడు లక్ష్మీనారాయణుడు, నారాయణుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫాదర్ అనుకోండి. లక్ష్మి అంటే అమ్మ. ఇ- ఆ నారాయణుడు ఏం చేస్తాడు? ఉద్యోగం వ్యాపారం చేసి డబ్బులు తీసుకొచ్చి అమ్మకి ఇస్తాడు. అమ్మ ఏం చేస్తుంది? అందరికి పంచుతుంది. ఆ పంచడం అనేది లక్ష్మి. లక్ష్మి అంటే సంపాదించడం కాదు, పంచడం, అందరికీ అందించడం, సేవ చేయడం. అలాగే సమస్త జీవరాశుల్లో నేను కొలువై ఉన్నాను అని నారాయణుడు చెప్పాడు. నార అంటే నీరు. నీరు ఎక్కడైతే ప్రయాణం చేస్తుందో, ఆయనం అంటే ప్రయాణం. నీరు ప్రయాణం చేసే ప్లేసే నారాయణ. మన శరీరంలో రక్తం అనేది ప్రయాణం చేస్తుంది నిరంతరం. ఇదే నారాయణ. ఈ నారాయణుడి యొక్క హృదయంలో ఉంది లక్ష్మి. ఆ లక్ష్మి అంటే గుండె. ఈ గుండె కూడా మనం చూస్తే గూగుల్లో మన 5 చేతులు ఉంటాయి, 4 చేతులు ఉంటాయి. సో ఇంకా హిమోగ్లోబిన్, ఇంకా సూక్ష్మంగా వెళ్తే ఆ హిమోగ్లోబిన్ కూడా మనకు 4 చేతులు, వాల్స్ 4 ఉన్నాయి. సో అంటే ఇక్కడ లక్ష్మి అంటే మన హృదయం. ఈ హృదయం ఏం చేస్తుంది? రక్తం, మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి ఆ రక్తంగా మారిస్తే ఆ రక్తాన్ని సరఫరా చేస్తుంది మన శరీరంలో ప్రతి కణానికి, ప్రాణశక్తిని అందిస్తుంది లక్ష్మి. కాబట్టి మన హృదయంలో ఎలాగైతే పనిచేస్తుందో ఈ సమస్త సృష్టిలో కూడా లక్ష్మి అలాగే పనిచేస్తుంది. లక్ష్మి అంటే పంచడము. మనం పంచేటువంటి పని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు సంపద అనేది మన దగ్గరికి వస్తుంది. మనం పంచడం అనేది చేయకపోతే మనకు సంపద రాదు అనేది చాలా క్లియర్ గా పత్రిజీ చెప్పినటువంటి. అందుకనే ఆయన ఎప్పుడు ఆయన దగ్గర ఉన్నది అందరికీ పంచుతూ ఉంటారు. ఆయనకి భోజనం కేవలం ఆయన కూడా తినడు. ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టిన తర్వాత ఆయన భోజనం చేస్తారు. అలాగే ఆయన దగ్గర ఏది ఉంటుంది చివరికి లాస్ట్ మనకు మన పిఎంసి ఆఫీసులో డబ్బులు అప్పటి వరకు ఎంతైతే కావాలో అంత డబ్బులు వచ్చేసిన తర్వాత కొన్ని డబ్బులు మిగిలినాయి. ఆ డబ్బులన్నీ పనిచేశారు. 500 రూపాయలు కొన్ని నోట్లు మిగిలితే అవన్నీ తలా ఒకటి ఇచ్చేశారు. ఆయన జేబులో 1 రూపాయి కూడా ఉంచుకోలేదు. అంటే పంచడం అనేది ఏ స్థాయిలో ఉంటుందో మనం ప్రత్యక్షంగా మనం గమనించాం, చూసాం పత్రిజీని. సో ప్రతి ఒక్కరూ అది ఆచరించినప్పుడు, పత్రిజీ అంటే ఒక పిరమిడ్ మాస్టర్, నమూనా, ద నమూనా ఆఫ్ పిరమిడ్ మాస్టర్ పత్రిజీ. సో పత్రిజీని మనం అనుసరించాలి, అనుకరించడం కాదు. పత్రిజీ అలా ఉన్నారు ఇలా ఉన్నారని మనం ఏదో యాక్షన్ చేయడం కాకుండా పత్రిజీ జీవించినటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకొని ఎలా ఆయన జీవించారు, ఎలా ఆయన పంచారు, ఎలా ఆయన ప్రేమించారు వ్యక్తుల్ని అని అలా మనము అందరినీ ప్రేమిస్తూ మనం ఆ విధంగా జీవించడమే మరి మనం నేర్చుకోవాల్సింది పత్రిజీ ద్వారా. అలా ఈ మూమెంట్ ని ఇంకా ఈ భూమండలం మీద చాలా పౌర్ణమి ధ్యానం గురించి కూడా మనం ఇక్కడ ఎందుకు ఎన్ని సంవత్సరాలుగా 18 ఆదర్శ సూత్రాల్లో ఒక సూత్రంగా పెట్టి ఆయన మరి పౌర్ణమి ధ్యానం ఎందుకు చేపించారు అంటే, పౌర్ణమి ధ్యానం వల్ల మన లోపల ఉన్నటువంటి అంటే మనకు ఏదైతే జన్మల నుంచి కర్మలు మనం అనుసరిస్తూ మనం ఉన్నామో అంటే మన పాపాల ద్వారా రోగాల్ని, పుణ్యాల ద్వారా భోగాలు అనుభవిస్తూ ఈ భూమి మీదకి వచ్చాము. వాటన్నిటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి మన విశ్వ ప్రణాళికలోకి అడుగు పెట్టాలి అంటే ఆ విశ్వంతో అనుసంధానం కావాలి. విశ్వం అంతా ఒక చోట కేంద్రీకృతం అవుతుంది. ఒక రాసులు అంటాం, 12 రాసులు అంటే ఆ గ్రహాల సంచారం అంతా ఎక్కడెక్కడో తిరిగే వాళ్ళంతా పౌర్ణమి రోజుల్లో ఒక చోట ఉంటారు, ఒక మీటింగ్ లాగా. ఆ టైంలో వాళ్ళతో మనం కనెక్ట్ అయితే ఆ విశ్వ ప్రణాళిక అర్థమవుతుంది. పరమ గురువులందరూ ఒక చోట సమావేశం అవుతారు. శంబాలా మాస్టర్లంతా ఒక చోట సమావేశం అవుతారు. అవి ఎప్పుడైతే వాళ్ళందరూ ఒక చోట ఉన్నారో అప్పుడు కూడా మనం అంతా ఒక చోట సమావేశమై వాళ్ళతో మనం కనెక్ట్ అయితే మనకు విశ్వ ప్రణాళిక అర్థమవుతుంది. మన ప్రణాళికలు, మన జన్మ పరంపరలో మనకు ఉన్నటువంటి కర్మలు అనుభవించాల్సిన అవసరం లేకుండా మనం దాని నుంచి పునరపి జననం పునరపి మరణం అనే కర్మ చక్రాన్ని మనం ఫుల్ స్టాప్ పెట్టి ఎప్పుడైతే విశ్వ కళ్యాణం కోసం మనం పనిచేస్తామో, విశ్వ కళ్యాణం అంటే ఏంటి అని అర్థం కావాలి అంటే ఆ పౌర్ణమి రోజు మనం ఆ విశ్వంతో కనెక్ట్ అయితే మనకు అర్థమవుతుంది విశ్వ ప్రణాళిక ఏంటో. ఆ విశ్వ ప్రణాళిక ప్రకారం మనం గనక ధ్యానం చేసి దానికి అనుగుణంగా మనం జీవించడం మొదలు పెడితే మన జన్మల కర్మలు దగ్ధం అయిపోతాయని చాలా క్లియర్ గా పత్రిజీ మనతో చేపించారు. పుస్తకాలు చదవమని చెప్పారు. అందుకే పుస్తకాలు మనం చదవం. పత్రిజీ ఏంటంటే విడమరిచి ప్రతి ఒక్క విషయాన్ని చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే ఆయన సందర్భాల్లో చెప్పినటువంటి విషయం, నాకు ఒక వ్యక్తికి 1 నిమిషం మాత్రమే సమయం ఉంది. ఈ భూమండలం మీద 800 కోట్ల మందికి నేను వెళ్ళాలి అంటే
నాకు సమయం సరిపోదు అన్ని పుస్తకాలు చెప్పడానికి, కాబట్టి మీరు పుస్తకాలు చదవాలి అని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో కాబట్టి మనం పుస్తకాలు చదివితే అర్థమవుతుంది. పౌర్ణమి ధ్యానం అనేది దాదాపు 400 పేజీలు 500 పేజీల పుస్తకం. అలాంటివి ఒక 5, 6 ఉన్నాయి. కాబట్టి అవి చదవాలి. చదవకుండా మనకు అర్థం కాదు ప్రణాళిక ఏంటనేది. కాబట్టి ఆ ప్రణాళికలు అర్థం చేసుకొని మనం ఎందుకు వచ్చాం భూమి మీదకి, ఆ సత్యాన్ని తెలుసుకొని ఈ శరీరాన్ని వదిలే లోపే మనం మన ప్రణాళికను మొదలుపెట్టి పనిచేయాలి. లేదంటే అక్కడికి పోయిన తర్వాత ఏం తప్పదు మనకు పని. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడే మనం తెలుసుకుంటే అది చక్కగా మనం చేయగలుగుతాము. లేదంటే ఈ మాయలో ఇరుక్కొని మనం పోతాము. కాబట్టి మనల్ని తప్పుదోవలో పంపించడం కోసం, మనల్ని రాంగ్ ట్రాక్ లో పంపించడం కోసం ఎన్నో దుష్ట శక్తులు మన చుట్టూ పనిచేస్తూనే ఉంటాయి. ఇక్కడ మనము చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అందుకే కొన్ని పుస్తకాలు చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి పిరమిడ్ మాస్టర్ చదవాల్సిన పుస్తకం ఏంటి అంటే, మనం నక్షత్ర మిత్రులు. నక్షత్ర మిత్రులు అంటే బ్లాక్ షర్ట్స్ ఉంటాయి, వైట్ టీ షర్ట్స్ ఉంటాయి, మనకు సహచరులు ఉంటారు, మన ఆత్మ సహచరులు, మన కనపడకుండా గోచరం కాకుండా మనకుంటూ చాలా అద్భుతంగా మనకు సహకరిస్తూ మనకు పనిచేసేవాళ్ళు. అదే భగవద్గీతలో చెప్పినటువంటి దేవతలు. దేవతలు అంటే మనము సామూహిక ధ్యానాల ద్వారా, పిరమిడ్ల ద్వారా మనము ఆ దేవతలకు శక్తినిస్తే ఆ దేవతలు మనకు సహకరిస్తూ వాళ్ళు కనపడకుండా మనకు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మనము సామూహిక ధ్యానాల ద్వారా వాళ్ళకి శక్తినివ్వాలి. వాళ్ళు మనకి కంటికి కనిపించినటువంటి పనులన్నీ వాళ్ళు చేసి పెడతారు. సో మనం ఫిజికల్ గా ఏం చేయాలో చేయాలి. మనం చేయాల్సిన పని ఏంటి? సామూహికంగా అందరూ ప్రేమతో కలిసిమెలిసి జీవించడమే, కలిసిమెలిసి ధ్యానం చేయడమే, కలిసిమెలిసి హాయిగా భోజనం చేయడమే మనం చేయాల్సి. అంతకంటే పెద్ద గొప్ప పని పొడిసే పని లేదు ఇక్కడ భూమి మీద. అందరూ ప్రేమగా కలిసిమెలిసి జీవించాలి. కలిసి ప్రేమతో అందరూ సామూహిక ధ్యానం చేయాలి. అది చేస్తే జరగవలసిన పనులన్నీ జరిగిపోతుంటాయి చక్కగా. అందుకే మనము వ్యతిరేకమైనటువంటి మాటలు కానీ, వ్యతిరేకమైనటువంటి చేష్టలు కానీ చేసే వాళ్ళకి దూరంగా ఉండాలి. చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అనే ఒక చాలా క్లియర్ గా పత్రిజీ మెన్షన్ చేశారు. బ్లాక్ టీ షర్ట్స్ ఉంటాయి, ఇవి నిరంతరం మనల్ని తప్పుదోవలో పట్టించే దానికోసం పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి మనము అవి గమనించుకొని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని మనం ఆత్మ పరిశీలన చేసుకొని పత్రిజీ మాటలు పదే పదే వింటూ, పత్రిజీ అందుకనే ఆయన జీవిత కాలంలో ఆయన జీవితం మొత్తం ఏదైతే చెప్పారో అవి రికార్డ్ చేయబడలేదు. సో రికార్డ్ చేయబడని విషయాలన్నిటినీ మళ్ళీ ఆయన కరోనా సమయంలో పిఎంసిని మరి ఆయన స్థాపించి పిఎంసి ద్వారా చాలా అద్భుతంగా మొదటి నుంచి మరి మొత్తం ఉన్న విషయాలన్నిటినీ కూడా కూలంకషంగా ఆయన మాట్లాడడమే కాకుండా అది రికార్డ్ చేయబడి నిక్షిప్తం చేయబడమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంతో మాట్లాడుతూ ఆ దేశంలో ఉన్న ప్రజలతో వాళ్ళలో ధైర్యాన్ని నింపి మరి మీరు కూర్చోవాలి 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 అనే ధ్యానం అనేది ఎంత విశిష్టత, ధ్యానం అనేది ఎంత మరి అద్భుతంగా మనకు పనిచేస్తుంది అని ప్రతి ఒక్క విషయం వాళ్ళ హృదయాల్లో ఒక అద్భుతమైన ధైర్యాన్ని నింపి మరి ఎంతో మంది బిక్కు అనుకుంటూ వణికిపోతున్నటువంటి పరిస్థితుల్లో పత్రిజీ మనకి కొండంత ధైర్యాన్ని నింపి మనల్ని అద్భుతంగా దైవాలుగా ఈ భూమి మీద జీవించే విధంగా ఆయన మనల్ని చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మరి పిఎంసి అనేది నిర్మాణం చేసి మరి పిఎంసిని మరి ఈ ప్రపంచానికి అంటే ఒక జ్ఞాన నిధి ఏదైతే ఉందో, ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైతే జ్ఞానాన్ని మరి ఇచ్చాడో అప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఇచ్చినప్పుడు అది ఎవరు లేరు, అది చెప్పింది రికార్డు చేయబడలేదంటే హాస్టల్ గా అది చేయబడింది. అంటే ఆ ఆకాశిక రికార్డ్స్ లో అది నిక్షిప్తం అయింది. దాన్ని కూడా పట్టుకునేటువంటి పరిస్థితులు భవిష్యత్ రోజుల్లో టెక్నాలజీ వస్తుంది, అది వేరే విషయం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కృష్ణుడు ఏం చెప్పాడో అర్జునుడు ఏమన్నాడో మనకు తెలియదు. దాన్ని వేదవ్యాసులు వారు గ్రంథస్థం చేశారు. ఆ తాళపత్ర గ్రంథాలు కూడా మన ఎదురు లేవు. మరి ఆ జ్ఞానాన్ని చెరవల పలవలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పినటువంటి సందర్భాలు మనకు తెలుసు. కొన్ని లక్షల వ్యాఖ్యానాలు ఉన్నాయి ఈ భూమి మీద ఇప్పుడు. మరి ఏది కరెక్టో ఏది రాంగో మనకు తెలియదు.
ఒకడు మాంసం తినొచ్చు అంటాడు, ఇంకోటి తినకూడదు అంటాడు. కానీ కేవలం భగవద్గీత కాకుండా కొన్ని లక్షల మంది మాస్టర్స్ రాసినటువంటి విషయాల్ని ఎంతో లక్షల పుస్తకాలను ఆయన చదివి మరి ప్రతి ఒక్క విషయాన్ని ఆయన కూలంకుషంగా పరిశీలించి పరిశోధించి మరి ఆయన అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మరి ఇది కాకుండా ఆ జ్ఞానము అంటే ఏదో చెప్పడం కాదు. ఎందుకంటే చాలా మంది ప్రసంగాలు బ్రహ్మాండంగా అద్భుతంగా ఇస్తారు, కానీ ఆ ప్రసంగాలు విని ఎంతమంది మారారు అంటే నో, అక్కడ ఎక్కడా రికార్డ్ లేదు. ఇదిగో ఈయన గారి ప్రసంగం విని, ఈయన గారి యొక్క వ్యాఖ్యానం విని నేను బాగున్నా, ఆరోగ్యవంతంగా ఉన్నా, నేను ఆనందంగా ఉన్నా అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కానీ పత్రిజీ మాటలు విని, పత్రిజీ బోధనలు విని వాళ్ళ జీవితాలు మార్చుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మనశ్శాంతిని పొంది అద్భుతంగా జీవించినటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఈ రోజున భూమి మీద ఉన్నారు లైవ్ గా. వాళ్ళందరి అనుభవాలు కావాలన్నారు. కేవలం పత్రిజీ నేనేదో చెప్పాను, నేను చెప్పింది మాట మీరు వినండి అనేది ఆయన ఎక్కడ చెప్పలేదు. ఇగో ఇది ప్రూఫ్, ఈ పుస్తకం ద్వారా ఇగో ఈయన ఈ విధంగా చెప్పాడు, ఈయన ఈ విధంగా చెప్పాడు అని ఎన్నో విషయాల్ని మనం ముందుకు పెట్టారు. కేవలం ఆయన చెప్పిన విషయాలు అనేవి గ్రంథస్థం చేయబడలేదు, కానీ ఎంతో మంది మాస్టర్లు చెప్పినటువంటి విషయాన్ని మన ముందు ఉంచడమే కాకుండా అది ఆచరించిన వాళ్ళ లక్షల మంది అనుభవాలు పిఎంసీలో రావాలని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఈ రోజున పిఎంసి అంటే పిఎస్ఎస్ మూవ్మెంట్ యొక్క ప్రతిరూపం. పిఎస్ఎస్ మూవ్మెంట్ అనేది ఒక మహాభారతం అయితే పిఎంసి అనేది భగవద్గీత. అంటే 5వ వేదం అంటారు, పంచమ వేదం అనేది భగవద్గీత. అలాగే పిఎంసి అనేది పంచమ వేదం. ఈ పంచమ వేదాన్ని ప్రపంచవ్యాప్తం చెయ్యాలి అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ఉన్న మాస్టర్ యొక్క బాధ్యత. కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మందికి ఈ జ్ఞానాన్ని అందించాలి. మరి ఈ పిఎంసి మాధ్యమం ద్వారా మనం ప్రపంచవ్యాప్తం చేయాలి. ప్రతి ఒక్కరికి వారి ఇంట్లోకి పిఎంసి వెళ్ళాలి అనే లక్ష్యంతో ప్రతి ఒక్క వ్యక్తి పనిచేస్తే చాలు. ఎందుకంటే నాకు ప్రత్యక్షంగా నేను ఈ సందర్భంగా చేసిన పాపం చెబితే పోతుంది అంటారు. నన్ను ఆ పిఎంసిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే తెలంగాణలో నేను బాగా తోపు మాస్టర్ అనమాట. ఓ అని తిరిగిన వాడిని నేను. అంటే నేను పెద్ద కొమ్ములు వచ్చినాయి నాకు అప్పటికి. నేను ఇంత పెద్ద గొప్ప మాస్టర్ అనే కొమ్ములతో ఉన్నటువంటి నేను ఇన్ని పనులు చేశాను కదా, కనీసం వీళ్ళు లేదేంటి, నా సహాయం అడగలేదేంటి అని నేను ఫీల్ అయ్యి, ఎవరైనా నన్ను అడిగితే పిఎంసిలో డబ్బులు కట్టొచ్చా అంటే ఎందుకయ్యా బాబు అనవసరంగా, ఇంతవరకు కట్టిన డబ్బులు ఎప్పుడు రాలేదు మనకి, ఊరికనే ఎందుకు అని చెప్పేసి అన్న మాటలు కూడా ఈ రోజు నేను ముందు చెప్తున్నా నేను. ఎందుకంటే అది పాపం. ఆ పాపం పత్రి గారు కాస్మిక్ వ్యాలీ వచ్చినప్పుడు పత్రి సార్ చాలా నీరసంగా ఉన్నారు. అప్పుడు మనము పిఎంసి ద్వారానే ప్రపంచంలోకి వెళ్ళగలం అయ్యా, భవిష్యత్ రోజుల్లో పిఎంసియే ధ్యాన ప్రచారం చేస్తుంది, ప్రపంచం అంతా మనం వెళ్ళాలంటే పిఎంసి ద్వారానే వెళ్ళొచ్చు, వేరే మార్గం లేదు మనకి అని చెప్పేసి పత్రిజీ అన్నప్పుడు నేను ఎంత తప్పు చేశాను, నా పాపానికి విముక్తి ఏముంది అని నేను చాలా పశ్చాత్తాపడ్డా నేను. ఎందుకంటే నాలాంటి ఒక మాస్టర్, నేను చాలా గొప్ప మాస్టర్ అనుకుంటున్నా కదా, ఇంత గొప్ప మాస్టర్ని ఇంత తప్పుడు పని చేయొచ్చా, ఇలా నేను మాట్లాడొచ్చా అని నన్ను నేను క్షమించుకోలేదు. ఆ రోజు నేను చేసిన పని ఏంటంటే, కృష్ణా జిల్లాలో నేను ఎక్కడెక్కడ తిరిగాను, దాదాపు 50,000 పాంప్లెట్లు పిఎంసి యాడ్ వేసి పంచిపెట్టి శాఖార ర్యాలీ చేసి ఇంటింట ఊరూర తిరిగి, నేను కొంతమంది 5 మందికో 10 మంది నేను పిఎంసి గురించి నెగిటివ్ గా చెప్పలేదు, కానీ డబ్బుల విషయంలో ఎందుకే అనవసరంగా అని చెప్పేసి అన్నమాట. పిఎంసి గొప్పదే, కానీ మనం డబ్బులు మళ్ళీ తిరిగి రావు అనే మాట నేను మాట్లాడా. కానీ ఆ డబ్బు ఎడిపోయిందో తెలియదు. కానీ ఈ రోజున జ్ఞానం అనేది, డబ్బు ఎప్పుడైనా పోతుంది, ఎలాగైనా పోతుంది, డబ్బులు పోతే మనం కూడా పోతాం ఏదో ఒక రోజు. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్లే ఎన్ని లక్షల రూపాయలు పెట్టినా కరోనా సమయంలో బతకలేదు. కాబట్టి మనం పెట్టిన ₹1,00,000 2 లక్షలు మనకు అది ఎక్కువే కావచ్చు, కానీ మనమే పోతే ఆ డబ్బులు ఏమవుతాయి? కాబట్టి కానీ మనం ఇచ్చిన జ్ఞానం, ఈ రోజున ఉన్న జ్ఞానం అంతా ఎంతమంది జీవితాలు మారుస్తుంది, మన డబ్బుకి నిజమైన విలువ ఎక్కడ వస్తుంది అని అంటే ఈ జ్ఞానం ప్రపంచవ్యాప్తం అయినప్పుడు. కాబట్టి ఇది నిలబెట్టాలి అని చెప్పేసి నేను ఆ తర్వాత
కృష్ణా జిల్లాలో, ఖమ్మం జిల్లాలో దాదాపు 50 లక్ష పాంప్లెట్లు పంచి పెట్టాం నా పాపాన్ని కడుక్కోవడానికి. ఇంకా సరిపోలేదేమో, ఇప్పుడు మళ్ళీ పిఎంసీలోకి వచ్చి మరీ ప్రత్యక్షంగా పనిచేయాల్సి వస్తుంది. పత్రిజీ నన్ను తీసుకొచ్చి, అరే నువ్వు ఇక్కడే ఉండాలరా, నీ పాపానికి ఇదే పరిష్కారం అని నన్ను తీసుకొచ్చి ఆడబడేశారు. సో అంటే ఇది నేను బాధ్యతగా, నేను ఒక పిరమిడ్ మాస్టర్గా ఇది గొప్పగా నేను ఫీల్ అవ్వట్లేదు. ఇది ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇక్కడ ప్రత్యక్షంగా కొంతమంది ఉండొచ్చు, డైరెక్టర్లుగా, ట్రస్టీలుగా కొంతమంది ఉండొచ్చు, పరోక్షంగా ప్రతి వాళ్ళు ప్రతి వ్యక్తి పిరమిడ్ మాస్టర్ పత్రిజీ లాగే వ్యవహరించాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ పత్రిజీకి ఎటువంటి ఏమాత్రం కూడా తీసిపోరు. కాబట్టి బాధ్యతగా కొంతమంది కొన్ని పనులు చేయడం కోసం నియమించబడతారు. కానీ పరోక్షంగా నాకు అక్కడ ఉండడం కంటే నాకు ప్రపంచం అంతా ఇలా చెప్పడమే నాకు ఇష్టం. సో తిరగడమే నాకు ఇష్టం, నాకు పని చేయడమే ఇష్టం. కాబట్టి నేను నిరంతరం ఈ భూమి మీద నా శరీరం ఉన్నంత వరకు నేను ఒకటే చెప్పాను పత్రి సార్తోని, ఒకవేళ మీకు ఎప్పుడన్నా బోరు కొట్టి ఈ పిరమిడ్ సొసైటీని వదిలిపెట్టి మీరు వెళ్ళొచ్చాం, కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళను సార్ అని చెప్పాను. సో అలా నేను పత్రి సార్తోనే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దానికి నేను కట్టుబడి పిఎస్ఎస్ మూవ్మెంట్ కోసం నిరంతరం పనిచేస్తూ, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని, మరి ప్రతి ఒక్కరం కూడా ఈ భూమండలం ధ్యాన జగత్తు, శాకార జగత్తు, పిరమిడ్ జగత్తు కావడం కోసం మనందరి యొక్క కృషి ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు. మరి పిఎస్ఎస్ఎం అంటే ఏంటి అన్నది పత్రి గారికి మీకు మధ్య జరిగిన కాన్వర్జేషన్ కానివ్వండి, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పత్రిజీయే అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాకపోతే మనం ఆ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే అన్నది ఇంకొకసారి అర్థమైంది. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, ఒక్క 2 నిమిషాలు. పత్రిజీ సదానంద యోగి గారిని కలిసిన తర్వాత, కలవక ముందు ఎలా అయితే వారి మార్పు, అలాగే మీరు కూడా చివరిగా పత్రి సార్ని, అంటే చివరిగా అనొచ్చండి, ఇంకా తర్వాత కూడా కలిసారేమో బహుశా ఖమ్మంలో కలిసిన తర్వాత మరలా ఇంకొన్ని సార్లు. అప్పుడు మీలో పత్రిజీ బాడీ చేసేటప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను. ఓకే. మరి సార్తో మీకు అంటే మీలో జరిగిన మార్పు మేడం, కేవలం శరీరం మాత్రమే కాదు, ఆయన నిరంతరం మనతోనే ఉన్నారు, మనతో కలిసి ప్రయాణం చేస్తున్నారు, మనం నడిపిస్తున్నారు అనే దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రతి క్షణం ఆయన మన జీవితంలో ఆయన ఒక భాగంగా మనల్ని మూమెంట్ లో మనం పని చేస్తూనే ఉన్నారు మనతో కలిసి అనేది నేను బలంగా మీరు నమ్ముతున్నారు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి ఆ భావం ఉంది. ఎవరైతే ఆ సేవా మార్గంలో ఉన్నారో ప్రతి ఒక్కరికి. వసుమతి గారు మాట్లాడండి మేడం. నమస్తే సార్, అద్భుతంగా మళ్ళీ మెమరీ బయటికి లాక్కొచ్చారు అందరికి. చాలా అద్భుతాలు. ఎందుకంటే కొన్ని కిందకి వెళ్ళిపోతా ఉంటాయి ఏదో ఆలోచనలతోటి, వాటినన్నిటిని దాటుకుని ముందుకు అడిగేసిన రోజే జీవితం ధన్యం చేసుకోవాలి అనుకుంటే మన జీవితాన్ని మనము మళ్ళీ జన్మలు లేకుండా దీన్ని అప్రిషియేట్ చేసి ముందుకు అడిగేయాలి, అంతే. థ్యాంక్ యూ. జై హో పిఎస్ఎస్. థ్యాంక్ యూ సార్. పద్మ మేడం మీరు మాట్లాడతారా? వాళ్ళు బాగా చెప్పారు సార్. ఎప్పుడు మనం నేర్చుకుంటూనే ఉండాలి అని చెప్పారు. అది భలే నచ్చింది సార్. ఎంత తెలిసినా మనం అణిగి మణిగి ఉంటూ మనం ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి, ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకుండా. మన నోటి మాటే నుదుటి రాత అన్నట్టు మనం మాట్లాడే విషయాలు మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని చక్కగా మాట్లాడాలి అని చెప్పారు. చాలా ధన్యవాదాలు సార్. చాలా చక్కగా చెప్పారు పిఎంసి గురించి అంతా. చాలా ధన్యవాదాలు సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్, మరి మన కర్తవ్యం ఏంటి? పిరమిడ్ మాస్టర్ గా మన కర్తవ్యం ఏమిటి? మనం ఏం చేస్తున్నాము? పత్రిజీ ఏ విధంగా మనకి సూచించారు? మరి ఈ విషయాలన్నింటినీ విశేషంగా చేసుకుందామా, విషయంగా చేసుకుందామా? అనుభవాలు విందామా, అనుభూతిని పొందుతామా? మనం ఆ అనుభవ జ్ఞానాన్ని తీసుకొని, ప్రతి ఒక్కరి అనుభవాలు సార్ వినమని చెప్పారు. మనం పిఎంసి ద్వారా ఇప్పటికీ
కొన్ని వేల మంది మాస్టర్ల యొక్క అనుభవాలను తెలుసుకుంటున్నాం. మరి ఆచరణలో లేకపోతే ఎవరికైనా అది ఉపయోగం కనిపించదు. ఎంత చేశామన్నది కాదు, ఎంత ఆచరించామో అన్నది మనకి ప్రధానం. మరి ఈరోజు సార్ ద్వారా విశేషంగా జ్ఞానాన్ని తీసుకుందాం. మరి సాయంత్రం యువత ఆధ్యాత్మికత, వారి యువత గురించి, యువత ఆధ్యాత్మికతలోకి ఎందుకు రావాలి, వారు వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయి, ఇలాంటి కార్యక్రమాన్ని మనం సాయంత్రం 8 గంటలకి ఈరోజు లైవ్లో చేసుకోబోతున్నామండి. తప్పనిసరిగా అందరూ జాయిన్ అవ్వండి. మరి అప్పటి వరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. మరి సాయంత్రం కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.